యుఎస్ వాళ్ళు స్టూడెంట్ వీసాస్ మళ్ళీ ఇవ్వటం స్టార్ట్ చేశారు. కానీ ఈసారి ఒక రూల్ పెట్టారు ఏంటంటే వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అనేవి వాళ్ళు పబ్లిక్ చేయాలి. సో దట్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ని వీళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు, రివ్యూ కూడా చేస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ యాక్టివిటీ వీళ్ళది ఎలా ఉంది, వీళ్ళు అగైనెస్ట్ అమెరికా ఉన్నారా, అమెరికా స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగైనెస్ట్ ఉన్నారా, వాటితో అలైన్ అయి ఉన్నారా, పొలిటికల్లీ ఏమన్నా మోటివేట్ అయి ఉన్నారా, ఇది అనేది కూడా చూస్తారనమాట. స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ని పబ్లిక్ కాకుండా ప్రైవేట్గానే ఉంచుకుంటారో వీళ్ళు చెప్పిన తర్వాత కూడా వాళ్ళని అప్ ఫ్రంట్ రిజెక్ట్ చేసేస్తారు అని చెప్తున్నారు. నా డౌట్ ఏంటంటే వీళ్ళు ఒకవేళ అమెరికాకి అగైనెస్ట్గా ఉన్న పోస్ట్స్ ఉంటాయి కదా, అవి డిలీట్ చేసేసేయచ్చు. ఒకవేళ డిలీట్ చేసినా కానీ వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళకి డేటా వస్తుందా, బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తున్నారా, మొత్తం డిలీట్ చేసేసేయచ్చు కదా. యాంటీ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ, పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కానీ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ హ్యాండిల్ ఉంటే చాలు అన్నట్టుగా వీళ్ళు ఏమైనా చూసుకుంటున్నారా, అది కూడా తెలియాలి మనకి.